మనమందరం నిరంతరం ఆక్సిజన్‌ను పీలుస్తూ ఉంటే, భూమిపై ఉన్న ఆక్సిజన్ ఎందుకయిపోదు? దీనికి సమాధానం ఏమిటంటే, ఈ ప్రశ్న మనమందరం నీరు తాగుతున్నాం కదా! అయితే నీరెందుకయిపోదు? అని అడిగినట్లే ఉంటుంది. దీనికి కారణం జలచక్రం, వాటర్ సైకిల్. నీరు ఆవిరై మేఘాలుగా మారి తర్వాత వర్షం రూపంలో తిరిగి భూమిపైకి వస్తుందని మీరు వినే ఉంటారు కదా! ఇలా నీరు నిరంతరం ప్రకృతిలో తిరుగుతూ మళ్ళీ మళ్ళీ భర్తీ అవుతుంది. అందుకే నీరు అయిపోదు. ఇదే విధంగా ఆక్సిజన్ చక్రం కూడా ఉంటుంది. దీనివల్ల భూమిపై ఆక్సిజన్ పూర్తిగా తగ్గిపోదు. ఇప్పుడు ఇదెలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మనలాంటి అనేక జీవులు ఆక్సిజన్‌ను ఉపయోగిస్తాయి. కానీ అందువల్ల భూమిపై ఉన్న ఆక్సిజన్ అంతా పూర్తిగా అయిపోదు. ఆక్సిజన్ జీవులచే వినియోగించబడుతుంది. అదే సమయంలో ఇతర జీవులు కొత్త ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఆ ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను మళ్ళీ జీవులు ఉపయోగిస్తాయి. ఈ విధంగా ఆక్సిజన్ నిరంతరం ప్రకృతిలో చక్రంలా తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఆక్సిజన్ చక్రం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఒకవైపు ఆక్సిజన్ వినియోగించబడుతుంటే, మరొక వైపు ఆక్సిజన్ ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. ఈ ప్రక్రియ ప్రకృతిలో ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆక్సిజన్‌ను ఎవరు వినియోగిస్తున్నారు? ఆక్సిజన్‌ను ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు? మనం ఆక్సిజన్‌ను పీల్చి కార్బన్ డయాక్సైడ్‌ను బయటకు వదులుతాం. దీనినే శ్వాసక్రియ అంటారు. ఈ శ్వాసక్రియ జంతువులు మాత్రమే కాదు, మొక్కలలో కూడా జరుగుతుంది. అలాగే విచ్ఛిన్నం, డికంపోజిషన్ కూడా ఆక్సిజన్‌ను ఉపయోగిస్తుంది. పుట్టగొడుగులు మరియు శిలీంధ్రాలు వంటి జీవులు కూడా ఆక్సిజన్‌ను తీసుకొని కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయి. అయితే శ్వాసక్రియ మరియు విచ్ఛిన్న ప్రక్రియ నిరంతరం జరుగుతుంటే వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ చాలా ఎక్కువగా పేరుకుపోతుంది కదా! అందుకే ఆ కార్బన్ డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చే పని కూడా ఎవరో చేయాలి. అదెవరు చేస్తారని మీరనుకుంటున్నారు? మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ ద్వారా కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. దీంతో ప్రకృతిలో ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ సమతుల్యత కొనసాగుతుంది. కిరణజన్య సంయోగక్రియ అనేది మొక్కలు తమ ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియ. మొక్కలు తమ కోసం ఆహారం తయారు చేసుకుంటూనే మనం విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి దానిని ఆక్సిజన్‌గా మార్చి వాతావరణంలో విడుదల చేస్తాయి. ఇలా అవి మనకు ఎంతో మేలు చేస్తాయి. అంటే మొక్కలు తమ ఆహారాన్ని తయారు చేసుకుంటూనే కార్బన్ డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చే ముఖ్యమైన పనిని కూడా చేస్తాయి. ఇప్పటివరకు చెప్పుకున్న విచ్ఛిన్న ప్రక్రియ, శ్వాసక్రియ మరియు కిరణజన్య సంయోగక్రియ ఇవన్నీ జీవ సంబంధ ప్రక్రియలు. విచ్ఛిన్నం మరియు శ్వాసక్రియలను ఉత్పత్తిదారులు, వినియోగదారులు మరియు విచ్ఛిన్నకారులు అందరూ నిర్వహిస్తారు. కానీ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే కిరణజన్య సంయోగక్రియ మాత్రం ఉత్పత్తిదారులు మాత్రమే నిర్వహిస్తాయి. మీరు గమనిస్తే ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు అందరూ ఆక్సిజన్‌ను ఉపయోగిస్తారు. కానీ ఉత్పత్తిదారులు మాత్రమే ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడం లేదా విడుదల చేయడం. అందుకే మన పర్యావరణంలో చెట్లు ఉండడం చాలా ముఖ్యమైనది. ఒకవేళ మనం పర్యావరణంలోని అన్ని చెట్లను నరికివేస్తే మనం కేవలం ఆక్సిజన్‌ను మాత్రమే వినియోగిస్తాం. కొత్త ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసేవారు ఎవరూ ఉండరు. అప్పుడు ఈ మొత్తం ఆక్సిజన్ చక్రం దెబ్బతింటుంది. అందుకే అటవీకరణ, ఎఫారెస్టేషన్ చాలా ముఖ్యమైనది. అయితే అటవీ నిర్మూలన, డిఫారెస్టేషన్ హానికరమైనది. హానికరమైనది కావడానికి ఇదొక్కటే కారణం కాదు. కానీ ఇది ముఖ్యమైన కారణాల్లో ఒకటి. ఇప్పుడు తదుపరి అంశానికి వెళ్దాం. ఇప్పుడు మన చుట్టూ ఉండే నిర్జీవ ప్రక్రియల గురించి చూద్దాం. వీటిలో ఆక్సిజన్ ఎక్కడ వినియోగించబడుతుంది? ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? ఆక్సిజన్‌ను వినియోగించబడే ఒక నిర్జీవ ప్రక్రియను చెప్పగలరా? దహనం అనేది ఆక్సిజన్‌ను వినియోగించే ఒక ప్రక్రియ. ఆక్సిజన్ లేకుండా దహనం జరగదు. అంటే దహనం జరగడానికి ఆక్సిజన్
తప్పనిసరిగా అవసరం. ఆక్సిజన్ వినియోగించబడే మరో ప్రక్రియ తుప్పు పట్టడం. నీటి ఆవిరి సమక్షంలో లోహం ఆక్సీకరణ చెందడాన్ని తుప్పు పట్టడం అంటారు. కాబట్టి ఈ 2 ప్రక్రియల్లో ఆక్సిజన్ వినియోగించబడుతుంది. ఇక ఆక్సిజన్ కాంతి విచ్ఛేదనం ఫోటోలసిస్ అనే ప్రక్రియలో ఉత్పత్తి అవుతుంది. కాంతి విచ్ఛేదనం అంటే అతి నీలలోహిత కిరణాల సమక్షంలో నీరు విచ్ఛిన్నమై హైడ్రోజన్ మరియు ఆక్సిజన్‌గా విడిపోవడం. ఇవే ఆక్సిజన్ వినియోగించబడే మరియు ఉత్పత్తి అయ్యే నిర్జీవ ప్రక్రియలు. ఇప్పుడు మొత్తం ఒకసారి సంక్షిప్తంగా చూద్దాం. జీవసంబంధ ప్రక్రియలో ఆక్సిజన్‌ను వినియోగించే ప్రక్రియలు శ్వాసక్రియ మరియు విచ్ఛిన్నం. ఈ ప్రక్రియలను ఉత్పత్తిదారులు, వినియోగదారులు మరియు విచ్ఛిన్నకారులు నిర్వహిస్తారు. అయితే ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే కిరణజన్య సంయోగ క్రియ మాత్రం ఉత్పత్తిదారులు మాత్రమే నిర్వహిస్తాయి. ఇక నిర్జీవ ప్రక్రియల విషయానికొస్తే మనం చూసింది దహనం మరియు తుప్పు పట్టడం. దహనం మరియు తుప్పు పట్టడం ప్రక్రియల్లో ఆక్సిజన్ వినియోగించబడుతుంది. అయితే కాంతి విచ్ఛేదనం ప్రక్రియలో ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది.